మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 అని టైటిల్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని పొలాచిలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ విజయంతో మరోసారి ఈ జోడీ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమాకు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఇప్పుడు చిత్ర బృందం నేరుగా షూటింగ్ లోకి దిగింది. సోమవారం నుంచి పొలాచిలో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు, కథపై వినిపిస్తున్న ప్రచారం, నటీనటుల వివరాలు, అభిమానుల అంచనాలు అన్నింటిపై ఇప్పుడు ప్రత్యేక కథనంలో చూద్దాం. తమిళనాడులోని పొలాచి ప్రాంతం ప్రకృతి అందాలకు ఎంతో ప్రసిద్ధి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో అనేక చిత్రాలకు ఈ ప్రాంతం షూటింగ్ స్పాట్ గా నిలిచింది. ఇప్పుడు అదే పొలాచి మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ కు వేదికగా మారింది. సినిమా తొలి షెడ్యూల్ ను దాదాపు 15 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా చిరంజీవిపై చిత్రీకరించే కీలక సన్నివేశాలకు దర్శకుడు బాబీ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లతో పొలాచికి చేరుకుంది. ఇప్పటికే లొకేషన్ లో సెట్, సాంకేతిక బృందం పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో సినిమా కథకు సంబంధించి అత్యంత కీలకమైన ఎమోషనల్ మరియు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు బాబీ చిరంజీవి కాంబినేషన్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన క్రేజ్. 2023లో విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి మాస్ అవతార్, రవితేజతో కలిసి చేసిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ విజయానంతరం బాబీకి మెగాస్టార్ మరో అవకాశం ఇవ్వడం పరిశ్రమలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈసారి కూడా బాబీ తనకు బాగా నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మాస్, యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అన్ని కలగలిపి అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించేలా కథను రూపొందించారని తెలుస్తోంది. ఈ సినిమాపై వినిపిస్తున్న అతిపెద్ద వార్తల్లో ఒకటి చిరంజీవి డ్యూయల్ రోల్, అంటే మెగాస్టార్ 2 భిన్నమైన పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒక పాత్రలో వయసు మీద పడిన అనుభవజ్ఞుడైన వ్యక్తిగా, మరో పాత్రలో పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ గా కనిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినా అభిమానులు మాత్రం చిరంజీవి మరోసారి డబుల్ రోల్ లో కనిపిస్తే అది సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మలయాళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్ ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల దక్షిణ భారత చిత్రాల్లో అనస్వర నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే టాలీవుడ్ హీరో నారా రోహిత్ కూడా కీలక పాత్రలో కనిపించున్నారని ప్రచారం జరుగుతోంది. నారా రోహిత్ పాత్ర కథలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుందని టాక్. ఇక మలయాళం, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి నివేదా పేతురాజ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ కాస్టింగ్ తో సినిమా స్థాయి మరింత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ కమర్షియల్ సినిమాకైనా సంగీతం కీలకం. ఈ బాధ్యతలను మ్యూజికల్ సెన్సేషన్ తమన్ నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా తమన్ అందిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, మాస్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి ఎనర్జీకి సరిపోయే మాస్ బీట్స్, ఎలివేషన్ సాంగ్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రంలో ఉండే అవకాశం ఉంది. అందుకే సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా మారనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండ్ విజువల్స్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ మార్కెట్ కు తగ్గట్లుగానే ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉండబోతోంది. ఇక చిత్రంపై అభిమానుల అంచనాలు కూడా మామూలుగా లేవు. మెగా అభిమానుల కోసం ఇది మరో పండుగ లాంటిదే. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో అభిమానులు అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పొలాచిలో షూటింగ్ ప్రారంభమైన ఫోటోలు, ఆ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ సినిమాపై ఇప్పటికే భారీ చర్చలు ప్రారంభించారు. సినిమా టైటిల్ ఏమిటి, కథ ఎలా ఉంటుంది, చిరంజీవి పాత్రలు ఎలా ఉంటాయి అనే అంశాలపై ఆసక్తి కొనసాగుతోంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 158 షూటింగ్ పొలాచిలో ప్రారంభం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. భారీ తారాగణం, తమన్ సంగీతం, బాబీ మార్క్ కమర్షియల్ ట్రీట్మెంట్, చిరంజీవి పవర్ఫుల్ పాత్రలు ఈ సినిమాను మరో బ్లాక్ బస్టర్ దిశగా తీసుకువెళ్తాయా లేదా అనేది వేచి చూడాలి.